యూపీలో దారుణం జరిగింది. సహరాన్పూర్లో ఉమా అనేటువంటి యువతితో సహజీవనం చేస్తున్నటువంటి బిలాల్ అనే వ్యక్తి ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆమె గొంతు కోసి నరికిన తలను తనతో తీసుకెళ్లాడు. ఉమా తన భర్తను విడిచిపెట్టి తన సహజీవన భాగస్వామి బిలాల్తో 2 ఏళ్లుగా కలిసి నివసిస్తోంది. బిలాల్ వేరొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఉమా తనను వివాహం చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తెస్తోంది. అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యూపీలో దారుణం జరిగింది. సహరాన్పూర్లో ఉమా అనేటువంటి యువతితో సహజీవనం చేస్తున్న బిలాల్ అనే వ్యక్తి ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆమె గొంతు కోసి నరికిన తలను తనతో తీసుకెళ్లిపోయాడు. ఉమా తన భర్తను విడిచిపెట్టి తన సహజీవన భాగస్వామి బిలాల్తో 2 ఏళ్లుగా కలిసి నివసిస్తోంది. బిలాల్ వేరొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఉమా తనను వివాహం చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన బిలాల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యూపీలో సహరాన్పూర్లో ఈ ఘటన జరిగింది. యువతి గొంతు కోసి చంపేశాడు ఆమె ప్రియుడు. తలను తనతో తీసుకెళ్లిపోయాడు నిందితుడు. యూపీలో జరిగినటువంటి దారుణం ఇది. సహరాన్పూర్లో ఉమా అనేటువంటి యువతితో సహజీవనం చేస్తున్న బిలాల్ అనే వ్యక్తి ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆమె గొంతు కోసి నరికినటువంటి తలను తనతో తీసుకెళ్లాడు. ఉమా తన భర్తను విడిచిపెట్టి తన సహజీవన భాగస్వామి బిలాల్తో 2 ఏళ్లుగా కలిసి జీవిస్తోంది. బిలాల్ వేరొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఈ మధ్యలో. కానీ ఉమా తన్ను వివాహం చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసినటువంటి బిలాల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.